ముఖ్యంగా కేసీఆర్ బస్సు యాత్ర మొదలుపెట్టింది. ఈ బస్సు యాత్ర ద్వారా 12 సీట్లు ఇవ్వండి, అటు కేంద్రం ఇటు రాష్ట్ర మెడలు ఉంచుతా మీకు న్యాయం చేస్తా అంటున్నాడు. సాధ్యమవుతుందా కేసీఆర్? చేతులు కాలేక ఆకులు పట్టుకున్న ప్రయోజనం లేదు. ప్రజల్లో ఇంకా వ్యతిరేకత ఉంది, కేసీఆర్ గారి మీద చాలా వ్యతిరేకత ఉంది. అంటే వాళ్ళ యొక్క వాళ్ళ పరిపాలన తీరు కానివ్వండి, పేద ప్రజలకు సంక్షేమ పథకాలు ఇవ్వకపోవడంలో కానివ్వండి, అనేక అంశాల్లో వాళ్ళ మీద వ్యతిరేకత స్పష్టంగా కనపడుతుంది. కాబట్టి కేసీఆర్ గారు బస్సు యాత్ర చేసినా ఇప్పుడైతే ప్రయోజనం అనేది ఉండదు, ఎట్టి పరిస్థితులు ఉండదు. మళ్ళీ కాంగ్రెస్ పార్టీకే ఈ రాష్ట్రంలో పార్లమెంట్ ఎన్నికల్లో ప్రజలు ఓట్లు వేయడానికి సిద్ధంగా ఉన్నారు. ఎందుకంటే పరిపాలన చూస్తున్నారు, ఉచిత మహిళల బస్సుల్లో ప్రయాణం చేస్తున్నారు, కరెంట్ ఇస్తున్నారు, 250 పేద మహిళలకు పేద కుటుంబాలకు ఇస్తున్నారు. అదేవిధంగా అనేక సంక్షేమ పథకాలు ఇళ్ల మంజూరు కార్యక్రమాన్ని కూడా మరి భద్రాచలంలో ప్రారంభించడం జరిగింది. కాబట్టి పేదవాడికి ఏది కావాలో తన వాగ్దానాల ద్వారా గ్యారంటీల ద్వారా కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది. ఆ గ్యారంటీలను కూడా అధికారంలోకి వచ్చిన తర్వాత వరుస క్రమంలో అమలు చేస్తుంది. కాబట్టి ఈ పార్లమెంట్ ఎన్నికల్లో కూడా అధికారంలో ఉన్న పార్టీ కాబట్టి అంత అద్దగోలుగా ప్రజలు మళ్ళీ కేసీఆర్కి ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికల్లో ఓట్లేయటం వల్ల వచ్చేది ఏముంది? ఈ రాష్ట్రంలో అధికారంలో ఉన్న పార్టీకి ఓట్లేయటం వల్ల మనకి ఆ పార్లమెంట్ నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలు ఉన్న చోట లేకపోయినా కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంటే కాంగ్రెస్ పార్టీకి ఓట్లేస్తే అభివృద్ధి చేసే అవకాశం ఉంది. కాబట్టి తప్పకుండా వేస్తారు. బీజేపీ కళ్ళగంటుంది, బీజేపీ అన్ని పగటి కళ్ళయ్యి బీజేపీ ఏం చేసిందని ఓట్లేయాలా? తెలంగాణ ఉద్యమాన్ని కించపరిచినందుకు ఓట్లేయాలా? ఆ రోజు మోడీ గారే సాక్షాత్తు లోక్సభలో రాజ్యసభలో తెలంగాణ ఏర్పాటు సక్రమంగా జరగలేదట, అంటే అక్రమ పద్ధతిలో జరిగిందని చెప్పేసి హేళన చేసిండు. కాంగ్రెస్ పార్టీ 2 రాష్ట్రాల్లో కూడా ఆంధ్ర తెలంగాణలో అధికారం కోల్పోతుందని తెలిసి కూడా అధికారం ముఖ్యం కాదు, మాకు రాజకీయాలు కాదు, తెలంగాణ ప్రజల కోరిక ముఖ్యం, అమరవీరుల యొక్క బలిదానాలు చనిపోయారు, చెలించి మేము తెలంగాణ ఇస్తున్నామని చెప్పేసి ఆ రోజు ఇచ్చారు. ఏ స్వార్థం చూసుకొని మరి మోడీ ఏం చేసిండు? తెలంగాణను ఏర్పాటు చేసిండు. బయ్యారంలో ఉక్కు ఫ్యాక్టరీ కడతాను విభజన చట్టంలో ఉంటే లేదన్నాడు. ఇంతవరకు అతి లేదు గతి లేదు. ఏ ముఖం పెట్టుకుని ఓట్లు అడుగుతారు బీజేపీ వాళ్ళు? కానీ 10 ఏళ్ళు అభివృద్ధి చేస్తాము, ఇటు రామ మందిర నిర్మాణం కావచ్చు, ఇతర అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేస్తామంటున్నారు కదా. ఇప్పుడు మందిరాలు కాంగ్రెస్ పార్టీ హయాంలో కూడా ఎన్నో కట్టారు, కానీ చెప్పుకోలేము మేము. అవి అవసరం లేదు. ప్రజలకు ఏం కావాలా? అన్నం కావాలా ప్రజలకి, కూడుబెట్టాలి. గరీబీ హఠావో అని చెప్పి పేదరికాన్ని నిర్మూలన చేసింది ఇందిరాగాంధీ గారు. రాజీవ్ గాంధీ గారు శాస్త్ర సాంకేతిక రంగాన్ని అభివృద్ధి చేశారు. ఏం చేసిండు మోడీ? ఏం చేసిండు? యుద్ధాలు చేయటం, ఎలక్షన్ల ముందు ఏదో సెంటిమెంట్లను ఉపయోగించుకోవటం, యుద్ధాలు చేసినట్టు నటించడం, ఓట్లు దండుకోవటం. ఇప్పుడు వాళ్ళకి అభివృద్ధి ఏం చేశారు? ఇలా దేశాన్ని అమ్మేస్తాడు మోడీ. దేశాన్ని ఇలా పెట్టుబడుల ఉపసంహరణ పేరుతో ప్రభుత్వ రంగ సంస్థలన్నిటి కూడా వేలంపాట పెట్టి అమ్మేసే పరిస్థితి ఉన్నది. కాబట్టి నేను తెలంగాణ గురించి చెప్తున్నా. రైల్వే వరంగల్ కాజీపేటకు రైల్వే కోచ్ ఫ్యాక్టరీ అన్నాడు, ఇచ్చిండా? ఇస్తే అప్పుడు ప్రజలు ఓట్లేసే అవకాశం ఉండేదేమో, కానీ ఇవ్వకుండా తెలంగాణ ఏర్పాటును తప్పుబట్టి బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ వీరి పాటి కట్టినట్టయితే 10 ఏళ్లలో ఎంతమందికి ఉద్యోగ ఉపాధి అవకాశాలు వచ్చేది? ఆ బయ్యారం ఆ ప్రాంతం ఎంత అభివృద్ధి చెందేది? కాబట్టి నరేంద్ర మోడీకి కానీ బీజేపీకి కానీ ఏ ముఖం పెట్టుకుని ఓట్లు వేయాలి చెప్పండి? ఏడాదికి 2 కోట్ల ఉద్యోగాలు ఎంత అన్నారు? ఇచ్చిండ్రా? ఉన్న ఉద్యోగాలే ఊడగొట్టిండ్రు. కాబట్టి కాంగ్రెస్ పార్టీ పారదర్శకంగా ఉద్యోగాల భర్తీ ప్రక్రియ చేపడుతుంది. మొన్న దాదాపు 30,000 ఉద్యోగాలు ఎటువంటి అవకతవకలు లేకుండా, 38,000 40,000 ఉద్యోగాలు ఎటువంటి అవకతవకలు అక్రమాలు లేకుండా పారదర్శకంగా ఉద్యోగాలు భర్తీ చేసింది. గతంలో జరిగిందా? ఇక్కడ ఉద్యోగాలు నిరుద్యోగుల వల్లే కదా ఈ కేసీఆర్ ప్రభుత్వం ఓడిపోయింది. 1.8% ఓట్లు అంటే మేము అలాంటి వాళ్ళు చేసిన పోరాటాల ఫలితంగానే ఇలా బీఆర్ఎస్ పార్టీ ఓడిపోయింది, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. కాబట్టి ఇక్కడ నిరుద్యోగులకు అన్యాయం జరుగుతుంది. ఇప్పుడు నిరుద్యోగ చేసి నాయకుడిగా మళ్ళీ ఈ పార్టీలోకి వచ్చిన. కాబట్టి ఇంకా అవకాశం అయితే ముఖ్యమంత్రి గారికి ఉద్యోగాల క్యాలెండర్ పెట్టమని, ఇప్పుడు మహేందర్ రెడ్డి గారిని పెట్టారు టీఎస్పీ చైర్మన్గా. గ్రూప్ 1 రేపు ప్రిలిమ్స్ జరుగుతుంది, అందులో కూడా పరీక్ష ఎటువంటి తప్పులు లేకుండా పారదర్శకంగా జరిగే విధంగా మా వంతు సహకారాన్ని కూడా ఈ అభివృద్ధి ఈ ప్రభుత్వంలో మా వంతు పాత్రను కూడా మా యొక్క సేవలు కూడా ప్రభుత్వాన్ని ఉపయోగించుకునే విధంగా మేము తోడ్పాటు అందిస్తాం. సార్ ఫైనల్గా ఒక్క మాట మానవత్రయ్య గారు, ఎందుకంటే అంతా అన్నమంతా వండి పెట్టినాక తినే ముందు ప్లేట్లో పెట్టే ముందు మీరు పార్టీ మారేటువంటి సందర్భం, కొత్త వాళ్ళకి ఎలా మంచి పదవులు ఉన్నారు, మంచి పదవులు ఇచ్చారు. సో పాత క్యాడర్ అయినటువంటి మీకు ఏ హామీ ఇచ్చారు? భవిష్యత్తులో ఎటువంటి పొజిషన్ ఎదురుపోతుంది? ఇప్పుడు హామీలు అంటూ ఏముండవు చేరికలప్పుడు. చేరిన తర్వాత మన యొక్క శక్తి సామర్థ్యాలు బట్టి ఆ పదవులు అనేవి ఇప్పటి వరకు నాకు వచ్చిన పదవులు పార్టీ పదవులు వచ్చినాయి. నేనేం అడగల, దరఖాస్తు కూడా పెట్టలే. 2వసారి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అంటే నాకన్నా పెద్ద కోటీశ్వర్లకు కూడా రాలే ఆ పదవులు. ఉన్నారు 100 కోట్లు ఉన్నాడు కూడా ఆ పదవులు నా దగ్గర పిలవకుండా వచ్చింది, అది వచ్చి తలుపు తట్టింది. రేపొద్దున కూడా నా యొక్క శ్రమ ఉన్నది ఈ ప్రభుత్వంలో. ఈ ప్రభుత్వం ఏర్పాటు చేయడంలో మానవతర యొక్క పాత్ర ఉన్నది, అందరికీ తెలుసు అది. కాబట్టి పార్టీ హైకమాండ్ రాహుల్ గాంధీ గారు, తర్వాత సోనియా గాంధీ గారు, రాష్ట్రంలో రేవంత్ రెడ్డి గారు,
తప్పకుండా గుర్తిస్తారు. మళ్ళీ నేను ఈ ప్రభుత్వం ప్రజల్లో సంక్షేమ పథకాలను నిరుద్యోగులందరినీ కూడా ఏకదాటిపై తీసుకొచ్చి వాళ్ళందరికీ ఉపయోగపడే విధంగా నా యొక్క కార్యక్రమాలు ఉంటాయి కాబట్టి తప్పకుండా ఏ అవకాశం వస్తే దాన్ని స్వీకరిస్తా.